ఇటీవల తాను రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకుంటున్నట్టు ప్రకటించిన విజయసాయిరెడ్డికి బీజేపీ బంపర్ ఆఫర్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. సాయిరెడ్డికి గవర్నర్ పదవి ఆఫర్ ఇచ్చిన తర్వాతే ఆయన అటు పార్టీకి, రాజ్యసభ సభ్యత్వానికి, అలాగే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారని కూడా వార్తలు వస్తున్నాయి. వాస్తవానికి రాజకీయాల్లోకి రాకముందు విజయసాయిరెడ్డి ఆడిటర్గా ఉన్నారు. వైఎస్ కుటుంబానికి 3 తరాల నుంచి వేరే విధేయుడిగా ఉన్నారాయన. ఆడిటింగ్ నుంచి రాజకీయాల్లోకి వచ్చిన విజయసాయిరెడ్డి ఢిల్లీ రాజకీయాల వరకు వెళ్లారు. జగన్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఆయన రాజ్యసభ సీటు దక్కించుకున్నారు. ఇక వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు కీలక పాత్ర పోషించారు సాయిరెడ్డి. ఒకప్పుడు పార్టీలో నెంబర్ 2గా పేరు సంపాదించారు. అప్పట్లో సజ్జల కంటే ఎక్కువగా ప్రాధాన్యత విజయసాయిరెడ్డికే ఉండేది. సజ్జల కంటే జగన్మోహన్ రెడ్డి విజయసాయిరెడ్డిని ఎక్కువ నమ్ముతారని కూడా చెప్పేవారు. అంతలా ఏపీలో ప్రభావం చూపించారు విజయసాయిరెడ్డి. అయితే ప్రత్యక్ష ఎన్నికల్లో ఎప్పుడూ గెలవకపోయినా రాజకీయాల్లో ఎత్తులు వేయగల సిద్ధహస్తుడిగా ఆయనకు పేరుంది. ఎన్నికల వ్యూహకర్తగా చెప్పుకుంటారు వైసీపీ శ్రేణులు. విజయసాయికి రాజకీయ లెక్కలు కూడా బాగా తెలుసని, ఆయన వేసిన ఏ లెక్క తప్పలేదని, అంత పక్కాగా ఉంటుందని చెబుతారు. అలాంటి విజయసాయిరెడ్డి సడన్గా తన పదవులకు రాజీనామా చేసి రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. అయితే నిజానికి రాజకీయాల్లో ఉన్న వారెవరూ అంత ఈజీగా బయటకు రాలేరని అంటున్నారు. అలాంటిది నిన్నటి వరకు ఢిల్లీలో ఒక వెలిగిన విజయసాయిరెడ్డి నాకొద్దీ రాజకీయం అని అనగలరా అన్న అనుమానాలు వస్తున్నాయి. అయితే సజ్జల భారతి ప్రమేయంతో పార్టీలో ఆయనకు ప్రాధాన్యత తగ్గిపోయిందని అంటుంటారు. ఈ నేపథ్యంలోనే గత ఎన్నికల్లో పార్టీతో పాటు ఆయన కూడా ఓడిపోయారు. ఆ తర్వాత కేసులు చుట్టుముట్టాయి. ఆయన కుటుంబంపై కేసులు కూడా నమోదయ్యాయి. దీంతో బీజేపీ దగ్గరికి వెళ్లారట సాయిరెడ్డి. ఆయనకు కేంద్రం పెద్దలతో మంచి సంబంధాలున్నాయి. పలు కమిటీల్లో ఆయన సభ్యుడిగా కూడా ఉన్నారు. ఈ పరిస్థితుల్లోనే బీజేపీ దగ్గరికి వెళ్లిన విజయసాయికి కేంద్రం బంపర్ ఆఫర్ ఇచ్చిందని చెబుతున్నారు. గవర్నర్ పదవి విజయసాయిరెడ్డికి ఇచ్చేందుకు మోడీ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం రాజకీయాలకు రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో గవర్నర్ పదవి ఇచ్చేందుకు బీజేపీ డిసైడ్ అయిందట. మరి బీజేపీ సర్కారు దిగొచ్చి గవర్నర్ పదవిస్తే విజయసాయిరెడ్డి కాదనలేరని అంటున్నారు. ఇదిలా ఉంటే రాజకీయాలకు గుడ్ బై చెప్పిన తర్వాత వ్యవసాయం చేసుకుంటున్నట్టు పిక్స్ రిలీజ్ చేశారు విజయసాయిరెడ్డి. దీంతో ఆ పిక్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. అయితే విజయసాయిరెడ్డి వ్యవసాయం చేసుకుంటానని చెప్పిన, పాలిటిక్స్కు గుడ్ బై చెప్పేసినట్టు ప్రకటించిన, అది కేవలం స్మాల్ బ్రేక్ మాత్రమేనని, మళ్ళీ లైమ్లైట్లోకి వస్తారని అంటున్నారు. త్వరలోనే ఆయన బీజేపీలో చేరతారని, కేంద్ర మంత్రి అవుతారని, లేదంటే గవర్నర్ బాధ్యతలైనా అప్పగిస్తారన్న ప్రచారం కూడా సాగుతోంది. అందుకే ఆయన రాజకీయాలకు రామ్ పాడేశారని అంటున్నారు. గవర్నర్ల పదవిలోకి వెళ్లడం అంటే రాజకీయాల నుంచి పూర్తిగా తప్పుకున్నట్టే. అలా బీజేపీ నుంచి ఆయనకు ఒక స్పష్టమైన హామీ లభించిందని, లేదంటే 3.5 ఏళ్ల పదవిని ఆయన ఎందుకు వదులుకుంటారని అంటున్నారు. ఇక బీజేపీకి రాజకీయ లాభం చేసి పెట్టడం కోసమే తన ఎంపీ పదవికి రాజీనామా చేశారని అంటున్నారు. విజయసాయిరెడ్డి వదిలేసిన ఆ సీట్లోకి తమ పార్టీ తరపున ఓ నాయకుడిని బీజేపీ కూర్చోబెడుతుందని ప్రచారం సాగుతోంది. దీంతో రాజ్యసభలో బీజేపీ నంబర్ పెరుగుతుంది. అలా బీజేపీకి విజయసాయిరెడ్డి మహోపకారం చేశారని అంటున్నారు. బీజేపీ కోసమే ఆయన సీటు త్యాగం చేశారని అంటున్నారు. బీజేపీకే ఈ సీటు అని కన్ఫర్మ్ చేసుకున్న మీదటనే ఆయన రాజీనామా ఇచ్చారని కూడా అంటున్నారు. అయితే తన రాజీనామా తర్వాత మాట్లాడిన విజయసాయి తాను ఎంపీ పదవికి రాజీనామా చేయడం వల్ల కూటమికే లాభమని ప్రకటించారు. తాను వదిలేసిన సీటు కూటమికే పోతుందని చెప్పారు. మరి అన్నీ తెలిసి ఆయన సీటు వదులుకున్నారు అంటే ఆయనకు గవర్నర్ వంటి అతి ముఖ్యమైన పదవిని బీజేపీ ఆఫర్ చేసిందనే ప్రచారం సాగుతోంది. అయితే అది ఇప్పుడే కాకపోవచ్చు, కానీ కొన్నాళ్ల తర్వాతైనా ఆయనకు ఈ ఛాన్స్ ఇస్తారని, ఇది పక్కాగా జరిగి తీరుతుందని అంటున్నారు. మొత్తానికి విజయసాయిరెడ్డికి గవర్నర్ పదవి దక్కితే మాత్రం ఒక ఆడిటర్గా జీవితాన్ని ప్రారంభించి రాజకీయాల్లో కీలకంగా వ్యవహరించి రాజ్యాంగబద్ధ పదవిలోకి వెళ్లిన నేతగా ఒక రికార్డు క్రియేట్ చేసిన వారవుతారని అంటున్నారు. చూడాలి మరి ఈ ప్రచారంలో నిజమెంతుందో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.